పరిశుద్ధ ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా, కృతజ్ఞతలు ప్రభువా. ఈ శుభవేళ మమ్మల్ని అందరినీ సమకూర్చి నీ మాటల చేత మమ్మల్ని సిద్ధపరిచి ప్రోత్సహించి, ఎవరి టైం వేస్ట్ అవుతుంది, ఎవరి టైం సద్వినియోగం అవుతుంది, సమయాన్ని సరిగ్గా నెరవేర్చుకున్నవాడు ఎవడు అంటే ఎవరు నీ చిత్తంలోకి వచ్చి నీ చిత్తాన్ని నెరవేర్చే విధంగా జీవిస్తారో, ఆ విధంగా అడుగులేస్తారో వారి టైమే సద్వినియోగం అవుతుందని ఈరోజు అద్భుతమైన పాఠాన్ని మాకు నేర్పావు. మంచి పాటలు మాకు వినిపించావు. నూతన వాగ్దానం చేత మమ్మల్ని బలపరిచావు. అనేక మంది ఆత్మల రక్షణ కార్యం జరిగించావు. గడిచిన సంవత్సరం అంతా జరిగిన కార్యక్రమాలన్నీ కూడా మాకు స్పష్టపరిచావు. విన్న విషయాలన్నిటినీ కూడా మీరు దీవించండి. నా ప్రభు, మా బిడ్డలందరి హృదయాల్లో స్థిరపరచండి. ఇంకా అనేక విషయాల కోసం నీ బిడ్డలు ప్రార్థించినట్లు, పరిచర్య చేయనట్లు కృపనియండి. అలాగే నా ప్రభు, తిరిగి వెళుతుండగా మార్గమందు తోడై ఉండి ఎలాంటి కీడు, ఇబ్బంది, ప్రమాదాల్లో పడకుండా క్షేమంగా గృహాలకు చేరి పగటి ఆరాధనకు సంతోషంగా మళ్ళీ అందరూ తరలి వచ్చి నిన్ను మయంపరుచుకునే కృప దయచేయండి. వాగ్దానాలు ఎవరికైనా మిస్ అయితే వారు కూడా పగటి వేళ అందుకోవడానికి సహాయం చేయండి. చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, యవనులు అందరినీ కూడా మీరు దర్శించండి నాయన. ఇది ఆచారబద్ధంగా అలవాటుగా కాకుండా నిజమైన ఆత్మీయత కలిగి మేము బ్రతకడానికి, ఇతరులకు కూడా ప్రోత్సహించడానికి, పడిపోయిన వారిని కూడా లేవనెత్తడానికి, దిగజారిన వారిని ఆదరించడానికి మాకు కృపనివ్వండి. మేము ఎదుర్కొంటున్న శారీరక, మానసిక, ఆత్మీయ సమస్యల నుంచి మాకు పరిష్కారం ఇవ్వండి. మంచి ఆరోగ్యాలు ఇవ్వండి. సమస్త రుణబంధకాల, అప్పుల బాధల్లోంచి విడుదల దయచేయండి. అలాగే శరీర బలహీనతల నుంచి స్వస్థత దయచేయండి. కుటుంబాల్లో ఉన్న శోధనలు తొలగించి సమాధానం దయచేయండి. విడిపోయిన కాపురాలు తిరిగి కలుసుకోవడానికి సహాయం చేయండి. కోర్టు కేసులో ఉన్న బిడ్డలకు పరిష్కారము దయచేయండి. వివాహ వయస్సు వచ్చి కూడా బిడ్డలు ఇంకా ఒక కొలిక రాని స్థితిలో ఉన్నటువంటి బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం. మరి ఈ సంవత్సరం వారి ఎడల అద్భుతం జరిగించండి. గొడ్రాండ్రుగా ఉన్న బిడ్డలకు దయచేసి గర్భఫలాలు ఇవ్వండి. 20 సంవత్సరాల తర్వాత ఒక తల్లికి సంతానాన్ని ఇచ్చావు నాయన. నీ బిడ్డలకు కూడా అలాంటి స్థితిలో ఉంటే వారికి సహాయం చేయండి. తల్లిదండ్రులు లేని స్థితిలో ఉన్న బిడ్డలు, అనాథలుగా ఉన్న బిడ్డలను ఆదరించండి. భాగస్వాముల్ని కోల్పోయి విధవరాండ్రుగా ఉన్న బిడ్డలను ఆదరించండి. వారి పక్షాన నువ్వు నిలబడండి. చదువుకుంటున్న బిడ్డలకు తోడై ఉండండి. వారి చదువుల్లో ఆధిక్యత దయచేయండి. ఎగ్జామ్స్లో జయము దయచేయండి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వారికి సహాయము చేయండి. పొలము వేసిన రైతులకు మంచి పంట చేతికి వచ్చేటట్టు సహాయము చేయండి. వారి పంటలకు వ్యాపించిన తెగుళ్లను గద్దించండి. వారికి మేలు చేయండి. వ్యాపారంలో ఉండి మరి ఇబ్బందులు ఎదుర్కొంటున్న బిడ్డలకు కూడా సహాయం చేసి ఆ వ్యాపార లాభం కూడా వారికి వచ్చేటట్టు సహాయం చేయండి. ఇంకా ఎవరెవరు ఏ విధమైన సమస్యలతో నలుగుతున్నారో వారెల్లరూ కూడా సహాయం చేయండి. ఆత్మీయ జీవితంలో పడుతూ లెగుస్తూ ఇబ్బందికరమైన స్థితిలో ఉన్న వారిని సైతం నీ కృపలో ఈ సంవత్సరం నిలబెట్టండి. ఇక ముందు సంవత్సరాలన్నీ కూడా వారు పడకుండా నీ చిత్తం నెరవేర్చుటకు వారికి బలాన్ని దయచేయండి. ఆత్మాభిషేకం దయచేయండి. ఈ సంవత్సరం అంతా కూడా మాకు తోడై మమ్మల్ని నడిపించి ఏ రోజు కూడా మాకు వేస్ట్ కాకుండా ప్రతిరోజు కూడా నీ పనిలో ఖర్చు అయ్యేటట్టు సహాయం చేయండి. నా ఎదుట నిలిచిన బిడ్డలందరినీ కూడా పేరు పేరున దీవించండి. విశ్వాసంతో వారు తెచ్చుకున్న నూనె నీ శక్తితో నింపి రోగులైన వారికి అది వ్రాసి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చండి. ఆన్లైన్ ద్వారా వీక్షించే బిడ్డలందరినీ కూడా పేరు పేరున ఆశీర్వదించండి. గడిచిన సంవత్సరాలన్నిటా కూడా మాకు తోడై ఉన్నారు. ఇక ఈ సంవత్సరం నుంచి మాకు ఇంకా నీ కాపుదల అవసరం. పరిచర్య కూడా విస్తరింప చేయండి. సరిహద్దులు ఇంకా విశాలపరచండి. ఇంకా అనేక రీతులు, అనేక ప్రాంతాల్లో సంఘాలు వ్యాపింప చేయండి. ఊరూరా నీకు ఒక బలిపీఠము కట్టి నాయన ప్రతి ఊరిలోనూ కొంతమంది ఆత్మలు నీ కొరకు సంపాదించే విధంగా కృపనిమ్మని స్తుతియు, మహిమయు, ఘనతయు, ప్రభావం మీకే చెల్లిస్తూ ఇక్కడ నిలిచిన వాళ్ళలో అనేక మందిని రాగబోతున్నటువంటి దినాలలో దైవజనులుగా, దైవజనురాండ్రుగా తీర్చిదిద్దండి. ప్రార్థనా జీవితం, వాక్యాసక్తి, సత్యాసక్తి, మోకాళ్ళ అనుభవం, కన్నీటి ప్రార్థన, పరిశుద్ధ జీవితం ఇవన్నీ కూడా మేము కలిగి ఉంటాని మాకందరికీ కృపనివ్వమని స్తుతి, మహిమ, ఘనత మీకే చెల్లిస్తాం. తమ గృహాల్లో కూడా మార్పు లేని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని మార్చండి. తమ గృహాల్లో రోగులుగా పడి ఉన్న వారిని దయచేసి స్వస్థపరిచి వారిని ఆరోగ్యవంతులుగా చేయండి. ఎవరు మరణ పడకలో ఉన్నారో వారు యేసు నామములో స్వస్థత పొందుదురుగాక.
రకరకాల జబ్బుల చేత ఎంతమంది నలుగుతున్నారో యేసు నామములో వారికి స్వస్థత కలుగునుగాక, విడుదల కలుగునుగాక, ఆరోగ్యము కలుగునుగాక. వారి రిపోర్ట్స్ యేసు నామములో మారిపోవునుగాక. అద్భుతం చేయమని స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం నీకే చెల్లిస్తాం. యేసు నామములో ప్రార్థించి నిన్ను మహిమపరచుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మ తోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘం అంతటికి, ఆన్లైన్ ద్వారా మనకు అందుబాటులోకి వచ్చిన బిడ్డలకు సదా తోడే మనందరూ నిత్యత్వంలో చేరు పర్యంతం మనం నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికి వందనాలు. మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ నూతన సంవత్సర శుభారంభంలో అనేకమైన ఆశీర్వాదాలు, ఇన్నాళ్ళు ఏ ఏ విషయాల్లో మీరు సఫర్ అయ్యారో వాటన్నిటి నుంచి విడుదల దొరికి ఎన్ని దినాలుగా ఎదురు చూసిన కార్యాలన్నీ ఈ సంవత్సరంలో నా తండ్రి నెరవేర్చునుగాక. ఆమేన్.